వెల్కమ్ టు వి మీడియా న్యూస్. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐటీ తనిఖీలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివరణ. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్లడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి. ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90sలో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్లడం మొదలుపెట్టాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ గాని భరత్ గాని వీళ్ళంతా దగ్గర 37 మీటింగ్స్ చేశారు. 5 రౌండ్ టేబుల్స్ అటెండ్ అయ్యాడు లోకేష్. 4 కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు. అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టడం, అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం. నేను ఫస్ట్ టైం మీటింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్ లో మొదటిసారి ఏం చేయాలో మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ. అది కూడా 2 ఏళ్లని నెగోషియేట్ చేసి 14 నెలల్లో కట్టించాం. ఎల్ఎన్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు. ఇప్పుడు కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది. ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం. దుబాయ్ లో వాడు గుర్తు చేశారు నిన్న, మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం, మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని. వాళ్ళది ఆ రోజు దుబాయ్ మీడియా సిటీ, ఇక్కడ సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం. అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను, 95 ఐటీ, 2025 ఏఐ. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. విజయసాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం. ఇక వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం సంచలనం రేపుతుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండి వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అస్త్ర సన్యాసం చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో తనకు విభేదాలు లేవనడం, పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందనడం, ముఖ్యంగా తను ప్రోత్సహించారంటూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పడం ఆసక్తి రేపుతుంది. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలకు సమయం కోరింది సిబిఐ. విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. అప్పట్లో నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా. నాకు కాకినాడ సీపోర్టు విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్టు అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు, 42% ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది. ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి. నేను అతన్ని కేవీ రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు. నేను పూర్తిగా 24 గంటలు 365 రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు, నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు. ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి. మా వియంకుడు నా క్లాస్మేట్ బీకాంలో, ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు, నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే. ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు, వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు, నన్ను ఎందుకు తప్పిస్తారు? ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితం సంపాదనలో కొంత మొత్తాన్ని తిరిగి తన కస్టమర్లకే ఏదో రూపంలో అందించాలనే లక్ష్యంతో బిజినెస్ లో ముందుకు దూసుకెళ్తున్న గంగాధర్ స్వలాభం కోసమే కాకుండా లక్షల్లో ప్రైజ్ రూపంలో తిరిగి వారి సొమ్ము వారికే అందిస్తున్న గంగాధర్ ను అభినందించడానికి విచ్చేసిన సీఏ వెంకటేశ్వర్లు, పలువురు రాజకీయ నాయకులు. సంపాదనే కాదు, కస్టమర్లకు కూడా ఏదో రూపంలో ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలని మనస్తత్వం అందరికీ ఉండదు. తనకు సంపాదనే ముఖ్యం కాదు, బిజినెస్ సహకరించే కస్టమర్లకు కూడా ఏదో రూపంలో లబ్ధి చేకూర్చాలని మనస్తత్వంతో దాదాపు 1.5 లక్ష రూపాయల వరకు విలువ చేసే బహుమతులను లక్కీ డ్రా ద్వారా అందించేందుకు ముందుకు వచ్చారు. రైల్వే కోడూరు టుడే ఫ్యాషన్ రెడీమేడ్ షాప్ ప్రొపరైటర్ గంగాధర్. కస్టమర్లు కూడా ఎంతో ఉత్సాహంతో సొంత ఆదాయమే కాకుండా కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ఏదో రూపంలో వారికి లక్కీ డ్రా ద్వారా అదృష్టవంతులైన కస్టమర్లకు 1.5 లక్ష రూపాయల వరకు విలువ చేసే వస్తువులను అందించేందుకు మంచి మనస్తత్వం ఉండాలని, ఈ కాలంలో ఎవరికైనా వారి సంపాదనే ముఖ్యం, కస్టమర్ల చిరునవ్వు విషయంలో ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని, కస్టమర్లకు లబ్ధి చేకూరేలా చాలా వరకు దుకాణ యజమానుదారులు ముందుకు అడుగులు వేయడం లేదంటూ చర్చించుకోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్
సంపాదనలో కొంత మొత్తాన్ని తిరిగి తన కస్టమర్లకే ఏదో రూపంలో అందించాలనే ఉద్దేశంతో బిజినెస్ లో ముందుకు తీసుకెళ్తున్న టుడే ఫ్యాషన్స్ ప్రొపరైటర్ గంగాధర్ స్వలాభం కోసమే కాకుండా లక్షల్లో ప్రైజ్ మనీ తిరిగి వారి సొమ్మును వారికే అందిస్తున్న ప్రొపరైటర్ గంగాధర్ ను అభినందించడానికి విచ్చేసిన సిఐ వెంకటేశ్వర్లు పలువురు రాజకీయ నాయకులు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి టుడే ఫ్యాషన్స్ ప్రొపరైటర్ గంగాధర్ సంపాదనే కాదు కస్టమర్ల ముఖంలో చిరునవ్వు కూడా ముఖ్యమేనంటూ వారికి కూడా తనకు వచ్చే లాభంలో ఎంతో కొంత లబ్ధి చేకూరేలా దాదాపు 1.5 లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులను లక్కీ డ్రా ద్వారా వారికి అందించేందుకు ముందుకు వచ్చారు టుడే ఫ్యాషన్స్ ప్రొపరైటర్ గంగాధర్. కస్టమర్లు కూడా ఎంతో ఉత్సాహంతో సొంత ఆదాయమే కాకుండా వారి యొక్క ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆకాంక్షతో లక్కీ డ్రా ద్వారా తన షాపుకు వచ్చే అదృష్టవంతులైన కస్టమర్లకు 1.5 లక్షల రూపాయల వరకు విలువ చేసే బహుమతులను ప్రజలకు అందిస్తున్న గంగాధర్ను అభినందించడానికి సిఐ వెంకటేశ్వర్లతో పాటు వైఎస్ఆర్సీపీ రైల్వే కోడూరు మండల కన్వీనర్ సిహెచ్ రమేష్, మందల నాగేంద్ర, రైల్వే కోడూరు పట్టణ ప్రెసిడెంట్ శివయ్య ఈ లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి చేతుల మీదుగానే డ్రా తీసి విన్నైన వారికి ప్రైజులను అందించారు. ఈ కాలంలో సంపాదనే ముఖ్యం. కస్టమర్ల యొక్క చిరునవ్వు తమకేం అనుకునేవారు చాలా మంది లేకపోలేరని కూడా చెప్పుకోవచ్చు. ప్రొపరైటర్ గంగాధర్ అందరిలా కాకుండా కస్టమర్ల యొక్క చిరునవ్వు, వారి యొక్క సంతోషము, వారి కూడా కొంత లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం కలిగి ఉండడం తమకెంతో గర్వంగా ఉందని అక్కడికి వచ్చిన కస్టమర్లు చర్చించుకోవడం అనేది ముఖ్య గమనార్హం. లక్కీ డ్రా ద్వారా వచ్చిన కస్టమర్లకు ప్రైజ్లు ఇవ్వాలనే మనస్తత్వం నీకు ఎప్పుడు కలిగింది, ఎందుకని కలిగింది? నేను షాప్ పెట్టి 10-15 సంవత్సరాలు ఉంది. అప్పటి నుంచి కూడా కస్టమర్స్ అందరూ కూడా మా షాప్ని బాగా ఆదరించి అభిమానిస్తున్నారు. అందుకని నాకు వచ్చే ఇన్కంలోనే వాళ్ళకు కూడా అంత ఎంతో అందజేయాలనే ఉద్దేశంతో కస్టమర్లు అంతా హ్యాపీగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ గిఫ్ట్లను ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ ఈజ్ గాడ్, కస్టమర్లే దేవుళ్ళు. ఎంత ఖర్చు అయింది? ఎంత మొత్తంలో నీకు ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి? దాదాపు 1,50,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ఇంతకుముందు కూడా 4-5 ఇయర్స్ బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు కూడా కస్టమర్లు అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనివల్ల నీ కస్టమర్స్ పెరిగారంటారా? కస్టమర్లు అయితే పెరిగారు. షాప్ బిజినెస్ ఎలా ఉంది? షాప్ బిజినెస్ బాగుంది. ఇలాంటి స్కీమ్లు ఇంకా కంటిన్యూ చేయబోతున్నారా? ఎప్పుడు వరకు కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే 3-4 ఇయర్స్ ఒకసారి ఖచ్చితంగా చేస్తున్నాము. ఎందుకంటే కస్టమర్కి ఇచ్చిన ప్రతిసారి కూడా కస్టమర్ ముఖంలో చిరునవ్వులు చూస్తున్నాము. కాబట్టి ఇలాగే కూడా కొనసాగించాలని అనుకుంటున్నాను. ఇంకా అధిక మొత్తంలో ప్రైజులు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదే ఇంకా ముందు కూడా మంచి గిఫ్ట్లు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎప్పటి వరకు కొనసాగిస్తారు? కస్టమర్లు నా షాపును ఆదరించినంత వరకు ఈ స్కీమ్ అనేది కొనసాగిస్తూనే ఉంటాను. ఈ నెల 31 నుంచి 3 రోజుల పాటు వైభవం అరకు చలి ఉత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. పర్యాటక శాఖ పున్నమి హరిత రిసార్ట్స్ గోష్ఠి సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఈ నెల 31 ఫిబ్రవరి 1-2 తేదీలలో జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మొదటి రోజు పద్మాపురం ఉద్యానవనం నుంచి డిగ్రీ కళాశాలలోని ఉత్సవ వేదిక వరకు 5 km మారథాన్, మ్యూజిక్, సుందరమైన వస్త్రాలంకరణలో ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. పద్మాపురం ఉద్యానవనంలోని ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తామన్నారు. చలి ఉత్సవం 2025 మన అరకు విలేజ్లో ఏఎస్ఆర్ జిల్లాలో రాబోయిన 31 జనవరి, 1 ఫిబ్రవరి అండ్ 2 ఫిబ్రవరి ఈ 3 రోజు ఇక్కడ జరగబోతుంది. దానికోసము గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇది ఒక స్టేట్ ఫంక్షన్గా ప్రకటన చేయడం జరిగింది. దానికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రిపరేషన్స్ అన్నీ కూడా పగడబందీగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమం మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ చేసేసి
ఈవినింగ్ 8:30 గంటల వరకు వివిధ యాక్టివిటీస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో మెయిన్ ప్రోగ్రామ్ అని కూడా అక్కడ నుంచి జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఎంటైర్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న వివిధ పాడేరు ప్రాంతంలో ఉంటున్న వివిధ పర్యాటక కేంద్రాల్లో కూడా అక్కడక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ ఈ అరకు చలి గురించిన విషయాలు అక్కడ కూడా ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అట్రాక్షన్స్ చూస్తే డే 1లో మనం ఒక మారథాన్ ఒక 5K రన్తో ఇది కార్యక్రమం మొదలు పెడతాము. పద్మాపురం గార్డెన్స్ నుండి ఈ వెన్యూ దాకా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాకా ఒక 5K రన్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసేసి అక్కడ నుంచి ఒక ఇనాగ్రేషన్స్ స్టార్ట్ చేసేస్తాము. దెన్ ఫస్ట్ డేనే వివిధ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధపట్టిన వివిధ స్టేట్ నుంచి వచ్చిన కళాకారులతో ఒక కార్నివల్ ఏర్పాటు చేస్తాము. దాంట్లో మ్యూజిక్ బ్యాండ్స్తో, కలర్ఫుల్ డ్రెస్తో అండ్ వివిధ కల్చర్ ఎగ్జిబిట్ చేసేసి ఆల్ దిస్ ఆర్టిస్ట్ అందరూ కూడా నడిచి ఎంటైర్ అరకు విలేజ్ అని కవర్ చేసేసి ఈ వెన్యూకి రావడం జరుగుతుంది. అప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం గౌరవ వివిఐపీలు, గౌరవ మంత్రి వాళ్ళు అండ్ అధికారులతో పాటు ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమము 31st January చేయడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా ఆ రోజునే ఒక ఫ్లవర్ షో కూడా ఇనాగ్రేట్ చేస్తాము. మనకి పద్మాపురం గార్డెన్లో ఉంటున్న వివిధ ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేసి ఆ రోజు ఫ్లవర్ షో ఇనాగ్రేషన్స్ ఆ రోజు జరుగుతుంది. దెన్ ఈ కార్యక్రమం జరుగుతున్న వెన్యూలో ఒక 25 to 30 స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఉన్న హైలైట్ అన్నీ కూడా ఆల్ కల్చరల్ వివిధ కల్చర్ నుంచి ప్రిపేర్ చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఆర్ వాళ్ళు చేసిన పాటరీ ఆర్ ఎనీ టెక్స్టైల్స్ అట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టాల్స్లో పడడం జరుగుతుంది. ఇది కాకుండా మన ప్రాంతంలో దొరుకుతున్న న్యాచురల్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అదన్నీ కూడా GCC ద్వారా, VDVKs ద్వారా SHGs చేసిన వివిధ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక 25 to 30 స్టాల్స్ ఈ లొకేషన్స్లో పడడం జరుగుతుంది. దెన్ ప్యారల్గా కూడా వచ్చిన టూరిస్టులు అది కొనుక్కొని చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది ఇక్కడ ఉంటున్న లోకల్ ఫ్లవర్స్ ఎవరు ఫ్లవర్ గ్రోయర్స్ మాత్రం కాకుండా ఇట్లాంటి బొకే మేకర్స్ కూడా ఒక ముఖ్యమైన ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందని అనుకుంటున్నాము. సెకండ్ డే ఇక్కడ ఉంటున్న స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి వచ్చిన బెస్ట్ బ్రైట్ పర్సన్స్తో పాటు వివిధ కాంపిటీషన్స్ కూడా ఈ లొకేషన్స్లో చేయడం జరుగుతుంది. దెర్ విల్ బి రంగోలీ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, అట్లాంటి ఆర్ట్ అండ్ ఆర్టిఫాక్ట్స్ సంబంధపడిన కాంపిటీషన్స్ అని కూడా సెకండ్ డే మనం చేయడం జరుగుతుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం. విష్ణు కెమికల్స్ పరిశ్రమలో ప్రమాదంలో కార్మికుడు మృతి. కన్వేయర్ బెల్ట్ లో పడి యూపీకి చెందిన రాజీవ్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు గుర్తించిన పోలీసులు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని విష్ణు కెమికల్ పరిశ్రమలో ఉదయం కన్వేయర్ బెల్ట్ లో జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాంట్రాక్ట్ కార్మికుడు రాజ్వీర్ మృతి చెందాడు. దీంతో తోటి కార్మికులు ఆందోళనకు గురయ్యారు. కాగా ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈరోజు ఒక కార్మికుడు కన్వీనర్ బెల్ట్లో పడి విష్ణు కెమికల్స్ ఫార్మా కంపెనీలో ఒక కార్మికుడు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆయన విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స నిమిత్తం తరలించగా ఇప్పుడే మృతి చెందినటువంటి పరిస్థితి. KGHకి తరలించారు డెడ్ బాడీని. రాజ్వీర్ అనేటువంటి 20 సంవత్సరాలు చెందినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ కార్మికుడు మృతి చెందడానికి భద్రతా ప్రమాణాలు, భద్రతా పరికరాలు, కార్మికుడి యొక్క రక్షణ, సంక్షేమం అనేటువంటి వాటిని యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి. అందుకని కార్మికుడి యొక్క ఏదైతే మృతి చెందాడో దీనికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సమగ్రమైన విచారణ చేసి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు లేవు. ఠాగూర్ ల్యాబొరేటరీలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఇప్పటి వరకు రిపోర్ట్ లేనటువంటి పరిస్థితి. మరోవైపు సినర్జీలో జరిగినటువంటి దాన్ని ప్రమాదం రిపోర్ట్ రాలేనటువంటి పరిస్థితి. ఎసెన్షియాలో 18 మంది కార్మికులు మృతి చెందారు. దీని మీద I4 కమిటీ వేశారు. మాజీ IAS అధికారి మిశ్రా ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ నివేదిక కూడా ఈ రోజుకి బయటపడలేదు. అందుకని ఈరోజు జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్వీర్ మృతిపై సమగ్రమైన విచారణ చేయాలా, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి యాజమాన్యాన్ని ఏ రకంగా ప్రమాదం జరిగిందనేటువంటి. జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు గాజువాకలో ఘనంగా నిర్వహించారు.
మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బి దయానిధి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు పట్ల యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఓటరు తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును నిజాయితీగా వేయాలని తెలిపారు. ప్రతిజ్ఞ చేశారు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు విలువ గురించి తెలుసుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు మనం దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మన గాజువాక నియోజకవర్గ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మనం నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలకి వక్తృత్వం, ఎస్ఐ రైటింగ్ వీటి మీద మనం పోటీలు నిర్వహించాం. అలాగే రంగోలీ పోటీలు నిర్వహించాం. సీనియర్ సిటిజన్స్ని ఇన్వైట్ చేసి బిఎల్ఓస్, మన సీనియర్ సిటిజన్స్ అందరితో కూడా ఇక్కడ ఒక సభా కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి ప్రోత్సాహకంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ జనరేషన్. అంటే ఓటర్ నమోదు ఎంత ముఖ్యమో, మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఓటర్ల నమోదు కార్యక్రమం అన్నది ఒక కీలకమైన అంశము. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ ఎంత సక్రమంగా జరిగితే మనం అంత పకడ్బందీగా మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని దేశంలో మనం స్ప్రెడ్ చేయగలుగుతాము. ఈ ఉద్దేశంతో ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా తయారీ అన్నది మన ముఖ్య విధుల్లో ఒక విధి, మన యంత్రాంగం కలిగే విధి. మనం ఎన్నికల నిర్వహణ కాలంలో ఏమవుతుందంటే స్పెషల్ సమ్మరీ డివిజన్ ఎన్నికలు నిర్వహించే దశలో ఒకవైపు ఎన్నికలు కార్యక్రమాలను నిర్వహించడం, అదేవిధంగా రెండో వైపు ఓటర్ల జాబితా నవీనీకరణ అన్నది ఈ రెండు ఒకే టైంలో జరగడం వల్ల కొంత టైం అప్పుడు మనకు బాగా ఇబ్బంది వస్తుంది. అలా కాకుండా ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకునే స్పెషల్ సమ్మరీ డివిజన్ కార్యక్రమంలో మన ఎన్నికలకు సంబంధించి, ఓటర్ల జాబితాకు సంబంధించి బిఎల్ఓలు, సూపర్వైజర్స్, డిప్యూటీ తహసీల్దార్స్, ఈఆర్ఓలు వీళ్ళందరూ కూడా దీన్ని ఒక నిరంతరం జరిగే కార్యక్రమం కింద మనం టేకప్ చేయడం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరు డైరీ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 1,70,00,000 వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపన, నడుపూరు అమ్మవారి ఆలయం ప్రాంగణంలో నిర్మించిన కళా వేదికను వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో మాటలు చెప్పడం కన్నా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వార్డు అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారాన్ని అందిస్తానని తెలిపారు. జోనల్ కమిషనర్ శేషాద్రి, వార్డు కూటమి నాయకులు బాసెట్టి అప్పారావు, కాతా బాలకృష్ణ, ముమ్మన మురళి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఈ వార్డులో ఎక్కడైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఏదైతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆశిస్తున్నారో వారి యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి గాజువాక ప్రాంతంలో మొన్న కొన్ని వర్క్లు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ ఈరోజు చేస్తున్నాం. సుమారు 20 కోట్లు ఈ విడత తేవడం జరిగింది. అందులో 1,73,00,000 వర్క్లు ఒక్క 76 వార్డులోనే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ మౌలిక వసతుల కల్పనలోని ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రౌండ్స్ పట్ల, గ్రౌండ్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కాకుండా గ్రామ సంఘాలు కొంచెం బలోపేతం చేయడానికి, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం వచ్చేటట్టుగా చేయడానికి కొన్ని వాణిజ్య సముదాయాల్లో నిర్మాణం చేసి వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలం కూడా స్వర్ణయుగం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా విధ్వంసం జరిగింది, ఇప్పుడు అభివృద్ధి వైపే నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. శుభదినం. ఎందుకంటే గత ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి, అన్న పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి 76వ వార్డులో సుమారుగా నేటికి 10 కోట్ల రూపాయల పైచీలకే శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదే భాగంగా ఈరోజు ఆయన స్వహస్తాలతో గాజువాక కాన్స్టిట్యున్సీలో నడుపూరు 76వ వార్డులో ఉక్కు కళావేదిక ఏదైతే ఉందో, కళావేదిక ఆనుకొని ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్కి ఉపయోగపడేటట్టు, గ్రామానికి ఉపయోగపడేట్టుగా ఇక్కడ కళావేదిక ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని
ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి మా ఆంధ్ర కమిటీ, గ్రామ కమిటీ, అదేవిధంగా వార్డు కమిటీ కూడా నిర్ణయం జరిగింది. దాని భాగంగా ఈ కార్యక్రమం చేసిన అన్న పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారికి, వార్డు అధ్యక్షుడు బాసేటప్పారావు గారు, అదేవిధంగా కూటమి జనసేన 1,70,00,000 రూపాయలతో ఇక్కడ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం 20 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాలు, అదేవిధంగా 50 లక్షల రూపాయలతో హౌసింగ్ బోర్డు 1 అక్కడ డైరీ కాలనీలో 50 లక్షలతో పార్కు అధునాతనంగా తయారు చేయడానికి, అదేవిధంగా డైరీ క్వాలిటీ నడుపూరు ఆ పార్కు నిర్మాణం చేయడానికి 1 కోటి రూపాయలు, సుమారుగా 1,70,00,000తో ఈరోజు అధునాతనంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని అన్ని విధాలుగా ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో దాని ప్రకారంగా నేను కానీ అన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ ఏదైతే మాట ఇచ్చో దాని ప్రకారంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో మేము చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే గడ్డకి సంబంధించి గతంలోనే ఒక నెల రోజుల క్రితం కమిషనర్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఆ ప్రాంతం చూపిస్తే సుమారుగా 6 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు ఆ గడ్డ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మనకు 3 కోట్ల రూపాయలు వాళ్ళు వర్క్ టెండర్ పిలిచారు, 3 కోట్లు పిలవాల్సింది. అది కూడా త్వరలోనే శంకుస్థాపన పెట్టడం జరిగింది. కాబట్టి మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. రేపు రాబోయే రోజుల్లో పైడితల అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఈ కళావేదిక పూర్తి చేసేవాళ్ళని చెప్పేసి గతంలో కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని భాగంగా ఈరోజు అన్నయ్య చేతి మీద ఓపెన్ చేయడం. ఐటీ అధికారులు ఏవేవో ఊహించుకుని తమ సంస్థ ఇంటిపై తనిఖీలు నిర్వహించారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. చివరకు సంతృప్తి చెందుతూ క్లీన్ చిట్ ఇచ్చి వెళ్లారని తెలిపారు. తాను తమ కుటుంబం 5 ఏళ్లుగా కొత్తగా ఏ ఆస్తులు కొనలేదని, ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు 4 రోజులుగా జరిగిన ఐటీ తనిఖీలపై వివరణ ఇచ్చారు. తనతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు, ఫైనాన్సర్పై ఐటీ సోదాలు జరిగినా తనను మాత్రమే హైలైట్ చేస్తూ వస్తున్నారన్న దిల్ రాజు ఐటీ అధికారులు ఎలాంటి డబ్బు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ సెర్చ్లో విచిత్రం ఏంటంటే నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చ్లు జరుగుతున్నా, సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 టైమ్స్ సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటిట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న
ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.